ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. జన్మదినాన్ని జరుపుకుంటున్న ఆంటీ జాయ్ చరణ్ గారికి ఎంబీ బేతెలు సంఘపక్షంగా, నా కుటుంబ పక్షంగా జన్మదిన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టబోతున్నప్పుడు ఆయన గురించి గాబ్రియేలు దూత పలికిన మాట, అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు. రోజు భారతదేశంలో సగటున 62 నుండి 70,000 మంది పుడుతుంటారు. సగటున 28,000 మంది చనిపోతుంటారు. వారు ఏం చేశారు, ఎక్కడ బ్రతికారు అన్నది చరిత్రలో ఎలాంటి ఆధారాలు మనకు తెలియదు. కానీ చరిత్ర కాలము చెరపలేని మధుర జ్ఞాపకంగా జాయ్ చరణ్ అమ్మగారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమె భూమిపైన ఉన్నా లేకపోయినా ఒక మధురమైనటువంటి స్ఫూర్తిగా దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వదించారు. ఇంతకన్నా దేవుణ్ణి ఇంకేం అడుగుతాం? దేవుని బిడ్డ, కవులు అక్షరాలతో అగ్నిని పుట్టిస్తే వారిని అక్షర సూర్యులని, శిలలను శిల్పంగా మలిచిన శిల్పిని అమర శిల్పి అని మనము బిరుదులిచ్చుకుంటాం. 3 దశాబ్దాలకు పైబడి ఒక అబలగా అలుపెరగక అనునిత్యం ఒక స్రవంతిలా సాగుతూనే అనేకుల జీవితాలలో ప్రభు ప్రేమను నింపి జీవవాక్కులు పంచి పగలనక రాత్రినక అన్న తేడా లేకుండా నిరంతరం వెలిగే ఒక సాక్ష్య జీవితమునకు ఏ పేరు పెట్టినా ఎంత పొగిడినా తక్కువే. అమ్మ జీవితం ఒక గ్రంథాలయం. అమ్మ పరిచర్య అనేకులకు ఒక ప్రేరణ. అమ్మ సగటు విశ్వాసికి నిత్య స్ఫూర్తి. వాక్య గనిలో నుండి అనేక రత్నాలను క్రైస్తవ లోకానికి ఒక నిధిలా అందించిన ఒక దార్శనీయకురాలు ఆమె. దేవుని బిడ్డ, మరి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అమ్మను దేవుడు మన ఎదుట ఉంచాడు. వారి వాక్కులను వినగలిగినటువంటి, దైవ జ్ఞానాన్ని దేవుని కృప ద్వారా అందించగలిగినటువంటి, ఔన్నత్యాన్ని కలిగినటువంటి ఆమె ఆత్మీయ నడిపింపులో ఎదగడానికి అనేకులకు కృపనిచ్చారు. అందులో నేను కూడా ఒకడును. ప్రియులారా, తమ్ముడు డానీ మాట్లాడుతూ చక్కని పాట విన్నాను. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ హియర్. ఆమెను తెలియనటువంటి వారు తెలుగులో లేరండి. మగవాళ్ళకే చేత కాదు ఈ పరిచర్య ఇంత చేయటము. 200 మందికి జీతాలు ఇస్తూ అనునిత్యము సువార్తను ప్రకటిస్తూ ఎన్నో ఛానల్స్లో లైవ్లో ఆమె మాట్లాడడం అనేది సామాన్యమైనటువంటి పని కాదండి. ఒక అద్భుతమైనటువంటి పరిచర్య. అసలు ఆమె జీవితాన్ని నీవు అర్థం చేసుకోగలిగితే అదొక అద్భుతమైనటువంటి స్ఫూర్తి. ఒక గ్రంథాలయం అని ఎందుకన్నానంటే ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం ఆమెది. మరి ఆమె జీవితాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ తరములో మనందరి ఎదుట ఒక సాక్ష్యంగా నిలిపాడు. నిన్న రాత్రి ఆంటీకి శుభాలు తెలుపుతూ ఫేస్బుక్లో నా పేజీలో కూడా నేను రాశాను. మరి ఆంటీ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా సంతోషమైనటువంటి విషయం, దేవుడు నా మనసులో ఉంచినటువంటి ఒక బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి యాయేలు, ఈ పేరు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. దెబోరా తెలుసా? సైన్యాధిపతి అయినటువంటి సిసెరాను చాలా తెలివిగా హ్యాండిల్ చేసి వానిని ఎంత సునాయాసంగా చంపేసిందంటే ఒక అద్భుతమైనటువంటి యోధురాలు ఆమె. మరి ఆమె గురించి బైబిల్ గ్రంథములో న్యాయాధిపతుల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, స్త్రీలలో దీవెన నొందును. స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఈరోజు అమ్మకు ఆ మాటలు అక్షరార్థంగా ఆపాదించబడతాయి. ఈ తరములో దీవెన నొందినటువంటి స్త్రీగా అనేకులను ఆ ప్రేరణతో నింపుతున్నది. మరి తమ్ముడు డానీ చెప్పే మాటతో నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే షీఈస్ అన్ అమేజింగ్ ఎంకరేజర్. ఆంటీతో మాట్లాడితే మనకు మరో లెవెల్కు పోతుంది మన స్పిరిట్.
ఎందుకంటే మాట్లాడిన ప్రతిసారి ఆమె స్ఫూర్తిని నింపుతుంది. మాట్లాడిన ప్రతిసారి తనకు దేవునిలో ఎదగాలన్నటువంటి తపన. మరి ఆంటీ 17 అన్నది కానీ నేను 16 అంట. ఎంత ఆశ, ఎంత ఆసక్తి అంటే ఆమెతో మాట్లాడిన ప్రతి ఒక్కడు చార్జ్ అయిపోతారండి. మరి అలాంటి ఆశను దేవుడు వారిలో ఉంచాడు. ప్రియులారా, మరి 60 మందికి ఈరోజు పట్టభద్రులు లేకపోతే సర్టిఫికేట్ కోర్స్ ఇచ్చారు. మరి ఈరోజు ఆంటీతో మీరు ఎంతసేపు మాట్లాడినా వారి జీవితంలో నిరంతరము కనిపించే తపన ఏమిటంటే సువార్తను అందించాలి. ప్రియులారా, భారతదేశం ఒక దేశం కాదండి, ఇది ఒక ప్రపంచం. తెలుసా? భారతదేశం ఒక ప్రపంచం అండి. అత్యధిక వర్షపాతం భారతదేశంలోనే కురుస్తుంది. అతి పొడవైనటువంటి కొండ లేక శిఖరం మన దేశంలోనే ఉంది, ఎవరెస్ట్ శిఖరం. అతి విశాలమైనటువంటి ఎడారి మన దేశంలో ఉంది. మరి మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేదమ్మా. మన దేశంలో ఉన్నటువంటి జాతులు, మన దేశంలో ఉన్నటువంటి భాషలు, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతులు, మన దేశంలో ఉన్నటువంటి అనేక విషయాలు, ఈ వైవిధ్యం ఎక్కడ ప్రపంచంలో మీకు కనిపించదు. అయినా మరి మనుషులందరూ కూడా కలిసి జీవిస్తున్నారు. మరి ఆ సకల జనులకు ఒక సహవాసం కావాలి. ఆ సకల జనులు ఐక్యతతో బ్రతకాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో మరి వారు ఈ పరిచర్యను ప్రారంభించారు. 33 సంవత్సరాలుగా నిరంతర స్రవంతిగా ఈ పరిచర్య సాగుతూనే ఉన్నది. దేవుని బిడ్డ, మరి ఈరోజు అమ్మ మన ఎదుట నడయాడుతుండగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, అమ్మ జీవితము ఒక ఆశీర్వాదం, అమ్మ జీవితము ఒక ప్రేరణ, అమ్మ జీవితము ఒక స్పందన, అమ్మ జీవితము మరి అనేకులకు స్ఫూర్తిని నింపుతుంది కదా. మరి నీకు కూడా ఒక జీవితాన్ని ఇచ్చాను, ఆ జీవితాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు? నీ ఎదుట ఒక సజీవమైనటువంటి సాక్ష్యంగా అమ్మను నిలిపాను. నీ ఎదుట ఆమె జీవితము పారదర్శకంగా ఉన్నది. నీ ఎదుట దేవుని చేత వాడబడినటువంటి వారు ఎంత గంభీరమైనటువంటి కార్యాలను జరిగిస్తారో అన్నది ఆమె ప్రతిరోజు తన జీవితం ద్వారా మాట్లాడుతూ అనేకులను తన వలె ఆమె మార్చుతున్నది. ప్రియులారా, ఆమె పేరు జాయ్, సార్థక నామధేయులారు. హల్లెలూయా, సార్థక నామధేయురాలు. మరి అనేకులు సంతోషిస్తున్నారు. మా కాబోయే కోడలు పేరు కూడా జాయ్, అమ్మగారే పెట్టారు వారికి. ప్రియులారా, మరి ఆ అద్భుతమైనటువంటి ఆ స్ఫూర్తిదాత జన్మదినాన నీవు నేను ఇక్కడి నుండి ఏం తీసుకొని వెళదామంటే భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ అద్భుతమైనటువంటి దేశంలో రాయిని మొక్కుతున్నారు, రప్పను మొక్కుతున్నారు, కనిపించిన ప్రతిదాన్ని మొక్కుతున్నారు. భక్తి అడుగడుగున మనకు కనిపిస్తుంది. కోట్లాది దేవతలు దేవుళ్ళు ఉన్నటువంటి దేశంలో యేసును మాత్రం పరాయివాడు అంటున్నారు. ఎందుకో తెలుసా? చెప్పేవారు లేరు, అర్థమయ్యే రీతిలో చెప్పేవారు లేరు. మతాలను కించపరిచేవారు, దైవాలను కించపరిచేవారు, వారి యొక్క మరి ఆలోచనలు కించపరిచే విధానంలో అమ్మ యొక్క బోధను నీవు గమనిస్తే ఏ రోజు కూడా ఆమె బైబిలును విడిచి పక్కకు వెళ్ళలేదు. హల్లెలూయా. బైబిలు తప్ప మరొకటి ఎప్పుడూ ఆమె బోధించలేదండి. ఆమె తెలుగులో ఒక మాట ఉన్నది, నేల విడిచి సాము చేయొద్దు. ఆమె ఎప్పుడూ కూడా తన వాక్యాన్ని మరి బైబిలు పైన ఆధారం చేసుకునే మాట్లాడింది. ప్రియులారా, ఈ భారతదేశానికి సువార్త 52వ సంవత్సరంలో వస్తే, మరి భారతదేశంలోనికి సువార్త 52వ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో వస్తే ఇంకా మనుషులు తప్పుగా అభిప్రాయపడుతున్నటువంటి మాట ఏమిటంటే ఇది అమెరికా దేశంలో నుండి వచ్చింది. అమెరికా లాంటి దేశం ఒకటి ఉన్నదని క్రిస్టఫర్ కొలంబస్ అనే ఒక నావికుడు ప్రపంచానికి 14వ శతాబ్దంలో పరిచయం చేశాడు. కొందరు తెలియని తమ్ముళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇది ఆస్ట్రేలియా దేశంలో నుండి అరువు తెచ్చుకున్నటువంటి మతమని. ప్రియులారా, ఆస్ట్రేలియా అనే దేశం ఒకటి ఉన్నదని లేక ఖండం ఒకటి ఉన్నదని ప్రపంచానికి తెలియజేసినటువంటి వాడు కెప్టెన్ కుక్. అంతవరకు ప్రపంచానికి తెలియదమ్మా. మరి ఈ అద్భుతమైనటువంటి సువార్తను అందించడానికి ఎన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు అమ్మలా తాపత్రయపడుతున్నారంటే ఒక ప్రశ్నే. దేవుని బిడ్డ, ఈ అద్భుతమైనటువంటి పరిస్థితిని అమ్మ అనునిత్యము ఒక నూతనమైనటువంటి ధోరణిలో ప్రతిసారి ఒక ఉత్తమమైనటువంటి విలువలతో అందించాలన్నటువంటి తాపత్రయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడే తమ్ముడు వాటర్ బాటిల్ పెట్టాడు. వాటర్కు కూడా మార్కెటింగ్ అవుతుందండి. వాటర్ను మనుషులు మార్కెట్ చేస్తున్నారు, మిల్క్ను మనుషులు మార్కెట్ చేస్తున్నారండి. కంట్రీ డిలైట్,
మిల్క్, రోజు ఎన్నో మిల్క్ ప్రోడక్ట్స్ మనం తీసుకుంటుంటాం కదా. మనుషులు నీళ్లను మార్కెట్ చేస్తున్నారు, వాటర్ను మార్కెట్ చేస్తున్నారు, పాలను మార్కెట్ చేస్తున్నారు, కనిపించిన ప్రతిదానిని మార్కెట్ చేస్తున్నారు. ప్రియులారా, యేసయ్య నీకు అర్థమయ్యాడా? కథ మొత్తం మార్చేవాడు నీకు అర్థమయ్యాడా? నీ పరిస్థితిని మార్చేవాడు నీకు అర్థమయ్యాడా? అమ్మ తన జీవితాన్నిలో మరి దేవుడు ఆమెకి ఎంతగా అర్థమయ్యాడంటే, నా తుది శ్వాస వరకు, గొంతులో ప్రాణమున్నంత వరకు, కంఠములో ఊపిరి ఉన్నంత వరకు ఆ యేసయ్యను నిరంతరము నా దేశానికి, నా ప్రజలకు నేను అందించాలన్నటువంటి తాపత్రయంతో ఆమె ముందుకు సాగుతూ ఉన్నది. దేవుని బిడ్డ, మరి మారుతున్నటువంటి తరములో, మారుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఆ యేసును అందించే అనేకమైనటువంటి సవాళ్ళ మధ్య అమ్మ ఆ సువార్తను అందిస్తున్నారు. మరి ఈరోజు నీవు ఈ స్థలములో నుండి ఏ సవాలుతో వెళతావో, అమ్మను వాడుకున్నటువంటి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని అమ్మ ఏ విధంగా దేవుని కొరకు ఒక కాగడగా సమర్పించిందో, దేవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన చిత్తానికి అనేకమైనటువంటి ఆటుపోటుల మధ్య, సవాలుల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య ఇక చాలు ప్రభువా, సేవ చేయలేను ప్రభువా అనలేదు. కానీ ఆ పరిస్థితులలో నుండి ఆమె ఒక ముత్యంగా మలచబడింది, ఒక వజ్రంగా తీర్చిదిద్దబడింది, ఒక అందమైనటువంటి జీవితముగా అనేకుల జీవితాలలో స్ఫూర్తిని నింపడానికి దేవుడు ఆమెను ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఇంత గొప్ప కోలాహలం, ఇంత గొప్ప సందడి, అనేకులు అమ్మ జన్మదినాన సెలవు పెట్టి ఈ పండుగకు రావడానికి కారణం ఏమిటంటే, ఆమె అనేకుల జీవితంలో సంతోషంగా దేవుడు మరిచాడు. దేవుని బిడ్డ, నీవు లోకానికి వెలుగని, నీవు లోకానికి ఉప్పని దేవుని వాక్యము పదే పదే ఘోషిస్తుండగా ఈ సత్యం నీకు అర్థమైందా? ఎంతకాలం లోకం వెంట మనం పరుగులు తీస్తాం? ఎంతకాలం లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి భోగాల గురించి మనం ఆలోచన చేస్తున్నాము? యేసు ప్రభువు దేవుడు, అందరికీ దేవుడని చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకున్నది. ఈరోజు అమ్మ జన్మదినాన 60 మంది దేవుని వాక్యంలో తరబీదు పొందినటువంటి వారు మాత్రమే కాకుండా, ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా మరి నేను సహితం ఈ అద్భుతమైనటువంటి పరిచర్యలో అంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డ, అపోస్తులుడైనటువంటి పౌలు ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి. దేవుని బిడ్డ, మరి అమ్మ మరి అలా తన జీవితము ద్వారా, తన పరిచర్య ద్వారా, తన ఖచ్చితమైనటువంటి విలువలతో కూడినటువంటి క్రైస్తవ భక్తి ద్వారా మనందరికీ ఒక ప్రేరణగా నిలిచింది, ఒక స్ఫూర్తిగా నిలిచింది, ఒక అద్భుతమైనటువంటి ఆదర్శంగా నిలిచింది. దేవుని బిడ్డ, మరి అమ్మ జన్మదినాన నీవిచ్చే ఒక అద్భుతమైనటువంటి కానుకేమిటో తెలుసా? నీ జీవితంలో నీవు తీసుకునేటువంటి అత్యున్నతమైనటువంటి నిర్ణయం ఏమిటో తెలుసా? అమ్మను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మను దీవించిన దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుడు వేశ్యను వాడుకున్నాడు. దేవుడు వేశ్యను వాడుకున్నాడు. ఒక గ్రామానికి సువార్తను అందించడానికి, ఒక జనాంగాన్ని కాపాడడానికి దేవుడు వేశ్యను వాడుకున్నాడమ్మా. దేవుడు ఒక ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి ఒక గాడిదను వాడుకున్నాడమ్మా. ఒక ప్రవక్తను మరి మారు మనస్సులోనికి నడిపించడానికి దేవుడు ఒక తిమింగలాన్ని వాడుకున్నాడమ్మా. ఒక ప్రవక్తకు భోజనాన్ని అందించడానికి దేవుడు కాకిని వాడుకున్నాడమ్మా. మరి ఈరోజు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మను వాడుకొని మరి ఇన్ని సంవత్సరాల అద్భుతమైనటువంటి పరిచర్య ద్వారా అనేకులను పరలోకానికి వారసులుగా చేర్చడానికి, నీతి రాజ్య పౌరులుగా మలచడానికి ఒక శక్తిగా, ఒక వెలుగుగా, ఒక ప్రభంజనంగా వాడుకున్నటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ జన్మదినం ద్వారా అనేకుల జీవితాలలో సంతోషాన్ని నింపినటువంటి అమ్మ మరి ఆమె జీవితం ద్వారా నీ జీవితాన్ని కూడా సంతోషంలోనికి నడిపించడానికి, ఆశీర్వాదంలోనికి నడిపించడానికి, నిన్ను కూడా అనేకులకు ఒక ఆశీర్వాదంగా మలచడానికి దేవుడు ఆశపడుతుండగా, యేసు నన్ను వాడుకో స్వామి, నా జీవితాన్ని కూడా నువ్వు వాడుకో అయ్యా. మరి ఈరోజు భారతదేశంలో సువార్తను అందించేవారు కావాలి, దేవుని యొక్క ప్రేమను అందించేవారు కావాలి. దేవుని మనుషులు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, మనుషులు నైతికంగా పతనమైపోయాడు. ఈ దేవుడు నీకు అర్థమయ్యాడా? దేవుని బిడ్డ, ఒక పుస్తకం గురించి చెబుతున్నావు, ఒక ఉద్యోగం గురించి మాట్లాడుతున్నావు, ఒక వస్తువు గురించి వివరిస్తున్నావు, నీ గురించి నువ్వు కూడా వివరిస్తున్నావు. కానీ మరి అనంతుడైనటువంటి వాడు, ఆత్మరూపి అయినటువంటి వాడు, నిరాకారుడైనటువంటి వాడు, ఆకాశ మహాకాశములు పట్టచాలనటువంటి వాడు అనువంతగా మార్చబడ్డాడే. ఆ ప్రేమ నీకు అర్థమైందా? నిజంగా ఆ ప్రేమ నీకు అర్థమైతే నీ జీవితము ఒక జ్వాలగా ఉంటుంది,
నీ జీవితం ఒక ప్రేరణగా మార్చబడుతుంది. నీ జీవితం ఒక ప్రభంజనంగా మార్చబడుతుంది. నీ జీవితమే అనేకులకు ఆదర్శంగా మార్చబడుతుంది. అమ్మ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి వేళ ఆ ప్రేమ ఆమెను సంధించింది. నా కొరకు నీవు నిలబడతావా? నీ కొరకు నేను సిలువలో నిలబడ్డాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను ఇంత త్యాగం చేశాను, ఇంతగా నేను తగ్గించుకున్నాను. మరి ఆ ప్రేమ ఆమెను పలకరించింది. ఆ ప్రేమ ముందు ఉద్యోగాన్ని తృణప్రాయంగా తుడిచివేసింది. ఆ ప్రేమను బట్టి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము, వేసినటువంటి అడుగులను దేవుడు ఆశీర్వదించి అనేకుల జీవితాలలో సార్థక నామధేయురాలుగా అనేకులకు ఆశీర్వాదంగా మలిచాడు. దేవుని బిడ్డ, 2026 సంవత్సరం ప్రారంభంలో ఉంటున్నావు. అమ్మ జన్మదినాన దేవుడు ఒక ప్రేరణ ఇస్తున్నాడు. ఆ ప్రేరణ ఏమిటి అంటే, నీవు నా కొరకు బ్రతుకుతావా? నీవు నా కొరకు బ్రతుకుతావా? కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమందిగా ఉన్నారు. ఆ రోజు గాడిదను వాడుకున్న దేవుడు, కాకిని వాడుకున్న దేవుడు, తిమింగలాన్ని వాడుకున్న దేవుడు, వేశ్యను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటానంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన స్వరక్తమిచ్చి వెలపెట్టి దేవుడు నిన్ను కొన్నాడు. అయ్యా, నీవు నన్ను వాడుకో. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియదు స్వామి. నా జీవితంలో ప్రభా, ఎండమావుల వెంట నేను పరుగులు తీస్తున్నాను, తాత్కాలికమైన భోగాల వెంట నేను పరుగులు తీస్తున్నాను. అనేకులు నిత్య నరకములోనికి వెళుతుండగా ఆ హృదయ వేదన నాకు దయచేయ్యా. నశించిపోతున్న ఆత్మల ఎడల నీ దాసురాలు ఏ వేదనతో నిరంతరము ఒక స్రవంతిలా ఆమె సాగుతూ ఉన్నది. ఆమె ప్రయాణము నిరంతరము ఒక జ్వాలగా ఆమె వెలుగుతున్నది. నాకు దయచేయ్యా. నశించిపోతున్న ఆత్మల ఎడల నీ దాసురాలు ఏ వేదనతో నిరంతరము ఒక స్రవంతిలా ఆమె సాగుతూ ఉన్నది. ఆమె ప్రయాణము నిరంతరము ఒక జ్వాలగా ఆమె వెలుగుతున్నది. స్వామి, నా జీవితము ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. నేను సాగుతున్నటువంటి ఈ జీవితము ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ప్రభా. దానికి ముందు నీ సన్నిధిలో నేను నిలవబడినప్పుడు నా కొరకు నువ్వేం చేశావంటే, 10 భూములున్నాయి, ఎకరాల కొద్దీ భూములున్నాయి, మరి కిలోల కొద్దీ బంగారం ఉన్నది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది అంటే అవన్నీ పనికిరావమ్మా. ప్రియులారా, రూపీ ఇండియాలోనే నడుస్తుంది, అమెరికాకు వెళితే డాలర్లో కన్వర్ట్ చేయాలి. నీ జీవితంలో ఏవి అవసరమో అన్నది గుర్తుంచే కృప దేవుడు దయచేయునుగాక. అమ్మ జీవితాన్ని దేవుడు ఒక ప్రేరణగా మార్చాడు. అమ్మ జీవితాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చాడు. అయ్యా, నేను నీ కొరకు వాడబడతాను. అమ్మ జీవితాన్ని నువ్వు అనేకులకు విరిచి ఆశీర్వాదంగా మలిచావు కదా, నా జీవితాన్ని కూడా మలుచు. పనికి రాని వాటి వెంట నేను వెళుతున్నానయ్యా, పనికి విడిచిపెట్టే వాటి వెంట నేను పరుగులు తీస్తున్నాను. నీ వెంట పరుగులు తీయటం నిత్య రాజ్యము కొరకు, నీతి రాజ్యము కొరకు, పరిశుద్ధ రాజ్యము కొరకు బ్రతకడానికి అమ్మవలే నాకు కూడా ప్రబోధించమన్నది నీ ప్రార్థన అయితే, నీ జీవితంలో జనవరి 23వ రోజు ఒక అద్భుతమైనటువంటి రోజుగా దేవుడు మార్చునుగాక. మరి ఈరోజు అమ్మ భౌతికంగా ఈ భూమిపైకి వచ్చింది, కానీ ఈరోజు దేవుడు నిన్ను ఆత్మీయంగా మరొక శక్తిగా, ప్రభంజనంగా మలచడానికి ఆయన ఆశపడుతుండగా ఒక్క నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. అమ్మ జన్మదినాన్ని చూస్తున్నారు కదా, అమ్మ జీవితాన్ని చూస్తున్నావు కదా. దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తాను. అమ్మ మాట్లాడింది, నాకంటే గొప్ప సేవ చేయాలి, నాకంటే 2 అంతల ఆత్మచేత నింపబడాలి, అనేకులు భూదిగంతముల వరకు సువార్తను అందించాలి. ఈరోజు ఆ మాటలు నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజు, నీ జీవితాన్ని మార్చేది, నీ కథను మార్చేది, నీ ఆలోచనను మార్చేది, నీ పరిస్థితుల్ని మార్చేది, నీ జీవితాన్ని మార్చేది, నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదంగా మలిచేది ఈ నిర్ణయమే. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, 5 రొట్టెలను 5,000 మందికి మరి ఆహారంగా పంచినటువంటి దేవుడు, అసాధ్యం అన్నదే ఆయనకు తెలియనటువంటి వాడు, మరి అసాధ్యాలను సుసాధ్యంగా చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకో. అమ్మ జీవితాన్ని నువ్వు వాడుకున్నావు స్వామి, నా జీవితాన్ని వాడుకో. ఇంకా క్రీస్తు లేనటువంటి నిత్య నాశనంలోనికి మనుషులు వెళుతున్నారు. భయంకరమైనటువంటి నైతిక పతనంలో సమాజాలు జీవిస్తున్నాయి. ఈ దేశంలో నీవు నన్ను పుట్టించావయ్యా, మరి నేనేం చేస్తున్నాను ఈ దేశం కొరకు, నా ప్రజల కొరకు, నా బంధువుల కొరకు, నా స్నేహితుల కొరకు? ఆ హృదయ భారాన్ని నాకు దయచేయ్యా. అమ్మ జీవితంలో ఆ భారాన్ని పెట్టి ఉద్యోగాన్ని విరమించుకొని
నీ సేవలో అష్ట కష్టాల మధ్య, అవమానాల మధ్య, ఆటుపోటు మాటల మధ్య స్త్రీగా నిలబడింది, ఒక శక్తి సంపన్నురాలుగా మలచబడింది. అవును స్వామి, నేను కూడా నీ కొరకు నిలబడతాను, అమ్మను స్ఫూర్తిగా నా ఎదుట నిలబెట్టావు, నీ కొరకు నేను వాడబడతాను అన్నది నీ నిర్ణయం అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. నీ దాసురాలి జీవితాన్ని బట్టి మీకు వందనాలు. దినదిన ప్రవర్ధమానము చెందుతూ వారి జీవితాన్ని అనేకులకు నీవు ఆశీర్వాదంగా మలిచావు స్వామి. ప్రభా, మరి ఒక్క అబల ద్వారా ఎంత అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించావు స్వామి. ప్రభా, మరి దీనమైన మనస్సు కలిగి సమర్పించుకునే జీవితం ఉంటే, చేయాలన్నటువంటి తపన, తాపత్రయం ఉంటే ఆ వ్యక్తులను ఏ విధంగా వాడుకోగలమో అన్నది ఒక జీవన సాక్ష్యంగా మా ఎదుట, సజీవమైనటువంటి సాక్ష్యంగా, ఒక గ్రంథాలయంగా మలిచి మా ముందు ఉంచావు స్వామి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసురాలు ఎడల 2026వ సంవత్సరంలో మీరు కలిగి ఉన్నటువంటి పరిపూర్ణమైన, సంపూర్ణమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చి ప్రభా, రాబోవు కాలములో అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మంచి ఆరోగ్యము చేత, బలము చేత, శక్తి చేత ఇంతవరకు నడిపించిన నీ దయగల హస్తాల చేత వారిని నడిపించి దీవించుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రీస్తు తెలియనటువంటి నిత్యాగ్నిలోనికి ఇంకా ప్రభా 144 కోట్ల మంది మా దేశంలో ఉంటుండగా వారి గురించినటువంటి భారాన్ని మాకు దయచేయండి ప్రభా. వారి గురించి కన్నీరు కార్చగలిగినటువంటి కృపను దయచేయండి ప్రభా. ఈ సత్య సువార్తను, ప్రేమ సువార్తను, అనంతమైనటువంటి ఆనందాన్ని పంచడానికి జాయమ్మను నువ్వు ఏ విధంగా వాడుకున్నావో ఈ తరములో మమ్మలను కూడా వాడుకోమని, మా పరిచర్యలను కూడా దీవించమని, మా కుటుంబాలను కూడా దీవించమని, మేము చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించి మా జీవితాలను బట్టి కూడా అనేకులు ఆనందంగా, సంతోషంగా మార్చబడాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించండి ప్రభా. నీవు వాడుకోవడానికి ఇష్టపడుతున్నావు నాయన. కోత విస్తారంగా ఉన్నదని నీ వాక్యము ఘోషిస్తున్నది ప్రభా. ఆ కోస్తను కోసే పనివారి కొరకు నీవు ఎదురు చూస్తున్నావు స్వామి. 2000 సంవత్సరాల క్రితము భారతదేశానికి సువార్త వచ్చినప్పటికీ మా భారతదేశంలో అలాంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఇంకా కనిపించడం లేదు ప్రభా. అలాంటి ఆసక్తిని రగిలించండి ప్రభా. ఆ జిజ్ఞాసను రగిలించండి ప్రభా. ఆ భారాన్ని రగిలించండి ప్రభా. నీ రాకడ ఇంకా సమీపంగా మలచబడింది ప్రభా. వచ్చువాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్నాడని నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభా. నీ రాకడలో మేము ఎత్తబడక మునుపు మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతలో నీ దాసురాలు ఎంత నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా, దీనంగా నీ పరిచర్యను జరిగిస్తుందో ఆ ప్రేరణతో ప్రభా ఆ జన్మదిన కానుకగా మేము సమర్పించి ముందుకు వెళ్ళే కృపా భాగ్యాన్ని ప్రసాదించమని, విత్తబడిన వాక్యాన్ని నీళ్లు కట్టి ఫలింపచేయమని ప్రత్యేకంగా నీ దాసురాలి జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇలాంటి జన్మదినాలు అనేకంగా జరుపుకొని నీ నామ మహిమార్థమై ఈ లోకములో ప్రభా అనేకులకు ప్రేరణగా, స్ఫూర్తిగా, తరతరాలకు నిలిచి ఉండే కృపా భాగ్యాన్ని ప్రసాదించినందుకు, ప్రసాదించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.